హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? అయితే చాలా బాగున్నా. మరొక ప్రోడక్ట్తో మీ ముందరికి వచ్చేసాను. ఇది వచ్చేసి జియో ఫైన్ 4G GPS ట్రాకర్ అన్నమాట. ఇది ఒక మినీ ట్రాకర్ ఫ్రెండ్స్. అమెజాన్ నుండి ఆర్డర్ చేసినాం, ఈరోజే డెలివరీ అయింది. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసుకుందాం. ఇంకేమైతే లేవు. చూడండి ఫ్రెండ్స్, ఇది అన్నమాట, అది మినీ ట్రాకర్. బాక్స్ అయితే చాలా స్మాల్ సైజులో ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అన్నమాట. ఓకే, కిందికైతే ఏం లేదు మనకి. ఇక్కడ స్కానర్ ఇచ్చిండ్రు. ఓకే ఫ్రెండ్స్, మనకి ఈ సైజులో ఉంటుంది అన్నమాట జీపీఎస్ ట్రాకర్. ఇక్కడ జియో అని ఇచ్చిండ్రు, జియో ఫైన్ 4G అని ఇచ్చిండ్రు అన్నమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు దానికి కొన్ని ఫీచర్స్ ఇచ్చిండ్రు. ఇక్కడ లైవ్ లొకేషన్ ట్రాకింగ్ చూపిస్తుంది ఫ్రెండ్స్. తర్వాత లొకేషన్ హిస్టరీ కూడా మనం చూసుకోవచ్చు. జియో ఫెన్స్ అలర్ట్ ఉంటుంది ఇందులో. ఓవర్ స్పీడింగ్ అలర్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనం వెహికల్స్ పెట్టినప్పుడు ఓవర్ స్పీడింగ్ అలర్ట్స్ రిమైండ్ చేస్తుంది అన్నమాట మనకి. ఇది లో బ్యాటరీ అలర్ట్ అన్నమాట. యూనివర్సల్ కంపాటబిలిటీ అని ఇచ్చిండ్రు ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మనకు క్యూఆర్ కోడ్ ఇచ్చిండ్రు అన్నమాట. దీనికి ఒక యాప్ ఇస్తారు ఫ్రెండ్స్. అది ఇంకా ఆండ్రాయిడ్కి iOSకి సపోర్ట్ చేస్తుంది. ఆ యాప్ పేరు వచ్చేసి జియో థింగ్స్. ఓకేనా, ఇప్పుడైతే మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఓపెనింగ్ చేసుకోవడానికి ఇచ్చిండ్రు అన్నమాట వాళ్ళే. యారోస్ లాగా ఉన్నది, దీన్ని మనం రిమూవ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, చూడండి. జియో 4G అని ఇచ్చిండు మనకి. ఇది ఇందులో స్కాన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి గైడ్ కూడా ఉంటుంది అన్నమాట. ఈ క్యూఆర్ స్కాన్ చేస్తే తర్వాత యాక్టివేషన్ ఆఫ్ డివైస్ కూడా ఇందులోకి వెళ్ళి చేసుకోవచ్చు స్కాన్ చేస్తే. ఇందులో మనకి జియో సిమ్ ఇచ్చిండ్రు ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత ఇది వచ్చేసి జీపీఎస్ ట్రాకర్ అన్నమాట. ఓకే, స్మాల్ సైజులో ఉంది. చూడండి, మనకు USB టు C టైప్ పోర్ట్ ఇచ్చిండ్రు అన్నమాట. కేబుల్ ఇచ్చిండ్రు. ఇది వచ్చేసి స్టిక్ చేసుకోవడానికి ఫ్రెండ్స్, మనం వెహికల్స్కి కానీ ఇంకా దేనికంటే దానికి. ఓకేనా, ఓకే. ఈ బాక్స్లో వచ్చేసి ఇంతే అన్నమాట. దీంతో పాటు మనకి సిమ్ ఇచ్చిండ్రు అన్నమాట ఫ్రెండ్స్, జియోది. మనం ఈ జియో సిమ్ని ఈ ట్రాకర్లో వేసుకొని మన మెయిన్ సిమ్ జియోకి దీన్ని లింక్ చేసుకోవచ్చు అన్నమాట. ఆటోమేటిక్ ఇది లింక్ అయిపోతుంది ఒకసారి దీంట్లో వేసిన తర్వాత. ఓకేనా, తర్వాత ఇది 1 year సర్వీస్ ఫ్రీ అని వాళ్ళు ఇచ్చిండ్రు అన్నమాట. చూడాలి ఇది ఎంతవరకు నిజమో కాదో తెలుసుకోవాలన్నమాట. దీని గురించి తర్వాత చెప్తాను నేను. ఓకే, చూడండి, ఈ ట్రాకర్ వచ్చేసి ఎంత స్మాల్ సైజులో ఉందో. చాలా కాంపాక్ట్గా ఉంది, పోర్టబుల్గా కూడా ఉంది ఫ్రెండ్స్. లుకింగ్ కూడా చాలా బాగుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఎంత స్మాల్ సైజులో ఉందో చూడండి. నా ఫింగర్ సైజ్ అంత ఉన్నది అన్నమాట. ఓకే, దీన్ని మనం దేంట్లోనైనా పెట్టుకోవచ్చు అన్నమాట. మన పాకెట్లో పెట్టుకోవచ్చు, లేకుంటే స్మాల్ హ్యాండ్ బ్యాగ్స్లో పెట్టుకోవచ్చు, లేదా కార్స్లో కానీ బైక్స్కి కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళే బ్యాగ్స్లో కూడా మనం ట్రాకింగ్ చేయాలనుకుంటే దాంట్లో కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. అంత స్మాల్ అండ్ షార్ట్గా ఉందన్నమాట ఫ్రెండ్స్ ఇది. ఓకేనా, చూడండి, దీని లెంత్ కూడా నేను మీకు చూపిస్తాను స్కేల్తో. దీని హైట్ వచ్చేసి చూడండి 5 cm ఉంది ఎగ్జాక్ట్గా. తర్వాత దీని లెంత్ వచ్చేసి 2.5 cm ఉన్నది. తర్వాత దీని విడ్త్ వచ్చేసి 2 cm ఉన్నది, కొంచెం తక్కువ అంతే. ఓకే, ఇక్కడ మనకి 3 ఇండికేటర్స్ ఇచ్చిండ్రు ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి మనకి జీపీఎస్ ట్రాకర్ అన్నమాట. సెకండ్ వచ్చేసి సిగ్నల్ స్ట్రెంగ్త్. థర్డ్ వచ్చేసి బ్యాటరీ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత ఇక్కడ డౌన్ సైడ్ 2 ఇచ్చిండ్రు అన్నమాట. ఇవి వచ్చేసి మైక్ అనుకుంటా ఫ్రెండ్స్. తర్వాత దీని రైట్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ ఓపెనింగ్ ఉంది. దీనిపైన కూడా మనకి ఇచ్చిండ్రు. ఇక్కడ మనం సిమ్ పోర్ట్ ఉంటుంది. ఇది ఆన్ ఆఫ్ బటన్ అన్నమాట. తర్వాత ఇది వచ్చేసి బ్యాటరీ. ఓకేనా, దీన్ని ఓపెన్ చేద్దాం ఇప్పుడు. చూడండి, ఇక్కడ మనం సిమ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్ అన్నమాట. ఇది వచ్చేసి C టైప్ పోర్ట్. ఓకే, చూడండి,
చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఇందులో ఛార్జింగ్ ఉందో లేదో. ఓకే ఫ్రెండ్స్, ఇందులోనైతే ఛార్జింగ్ లేదన్నమాట. మేము పవర్ బ్యాంక్ తోటి దీనికి ఛార్జింగ్ పెడుతున్నాం చూడండి. ఓకేనా, ఓకే చూడండి ఎల్ఈడి లైట్స్ ఇండికేట్ అవుతున్నాయి మనకి. ఓకేనా, ఒకటి బ్లూ, ఒకటి గ్రీన్, ఒకటి రెడ్లో ఇచ్చిండ్రు. లో బ్యాటరీ ఉన్నాయి కాబట్టి రెడ్లో ఇచ్చిండ్రు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఛార్జింగ్ అవుతుంది. ఇది వచ్చేసి జియో థింగ్స్ యాప్ ఇంటర్ఫేస్ ఫ్రెండ్స్. మనకి ఇలా కనిపిస్తుంది అన్నమాట. ఇందులోనే మనం లైవ్ లొకేషన్ చూడొస్తుంది, ఎగ్జాక్ట్గా లైవ్ లొకేషన్ చూపిస్తుంది మనకి. ఓకేనా, ఇప్పుడు చూడండి మనకి ఇది రోడ్కి లెఫ్ట్ సైడా రైట్ సైడా అనేది కూడా ట్రాకింగ్ చేసి చూపిస్తుంది అన్నమాట ఎగ్జాక్ట్గా. ఓకేనా, ఇందులోనైతే మనం లైవ్ లొకేషన్ చూడొస్తుంది ఫ్రెండ్స్. టోటల్గా చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ట్రాకర్ అయితే చాలా మినీ సైజులో చాలా బాగుందన్నమాట. కాంపాక్ట్గా ఉంది, ఎవరన్నా దీన్ని క్యారీ చేయవచ్చు అన్నమాట. ముఖ్యంగా సింగిల్ ట్రావెల్ చేసే వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో కూడా ఫ్యామిలీకి తెలవాలంటే ఈ ట్రాకర్ని వాళ్ళు యూజ్ చేయాల్సిందే. తర్వాత చిన్న పిల్లలకు కూడా మనం ఇది బ్యాగ్లో పెట్టి వాళ్ళని ట్రాక్ చేసుకోవచ్చు అన్నమాట. వాళ్ళు స్కూల్కి వెళ్తూ ఉంటారు, లేట్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఇంటికి రావడం వల్ల. ఈ జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా మనం వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవచ్చు ఈజీగా. ఈ బ్యాగ్లో పెట్టినా కూడా ఎవరికి కనబడదు, అంత స్మాల్ సైజులో ఉంటుంది. దీంట్లో మనకి సరౌండింగ్ నాయిస్ కూడా వినిపిస్తుంది ఫ్రెండ్స్. ఎవరికి తెలియకుండా మనం సౌండ్ కూడా వినొచ్చు అన్నమాట. తర్వాత ఇందులో ఒక జియో ఫెన్స్ కూడా ఉంది ఫీచర్. దీనివల్ల మనం జియో ఫెన్సింగ్ అలర్ట్ పెట్టుకున్నాం అనుకోండి, మన ఇంటి ఏరియా నుండి దాటంగానే మనకు అలర్ట్ వస్తుంది అన్నమాట. మనం వెహికల్ పైన వెళ్తున్నప్పుడు ఇందులో మనం స్పీడ్ అలర్ట్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ మనం 30 పైన దీని స్పీడ్ అలర్ట్ పెట్టినాం అనుకోండి, 30 కంటే ఎక్కువ స్పీడ్గా వెళ్ళినట్లయితే మనకు అలర్ట్ అనేది వస్తుంది అన్నమాట. మన చిన్నపిల్లలు కానీ ఎవరన్నా వాళ్ళు బైక్ పైన వెళ్తూ ఉంటారు స్పీడ్గా, అప్పుడు ఈ అలర్ట్ అనేది మనకు వస్తుంది అన్నమాట. ఓకే, దీని టెస్టింగ్ ఇంకా ఫుల్ రివ్యూ కావాలనుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పార్ట్ 2 వీడియోలో ఫుల్ టెస్టింగ్ అండ్ రివ్యూ ఇస్తాము. ఓకేనా, ఇప్పుడైతే వీడియో వచ్చేసి ఇంతే ఫ్రెండ్స్. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.